మీరు రష్యా మ్యాప్ చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఆ దేశపు అతిపెద్ద పరిమాణం. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశం. ఈ దేశం 11 కాలమండలాలు అలాగే 2 ఖండాల వరకు వ్యాపించుంది. ఉత్తరాన మంచుతో కప్పబడిన ఆర్కిటిక్ నుంచి కజకిస్తాన్ ఎడారి వరకు ఇదుంటుంది. పశ్చిమాన బాల్టిక్ సముద్రం నుంచి తూర్పున పసిఫిక్ మహాసముద్రం వరకు ఇది విస్తరించింది. ఇది ఎంత పెద్దదంటే ప్రపంచ పటాన్ని పూర్తిగా ఆక్రమించినట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. రష్యా జనాభాలో 80% మంది కేవలం 20% ప్రాంతంలో మాత్రమే నివసిస్తున్నారు. మిగతా దేశం మొత్తం దాదాపుగా ఖాళీపడి ఉంటుంది. అసలు రష్యాలో పరిస్థితి ఇలా ఎందుకుంది? ఇంత శక్తివంతమైన దేశానికి ఎందుకు అంత ఖాళీ భూమి ఉంది అనేది పెద్ద ప్రశ్న. రష్యాలోని కొన్ని ప్రాంతాలు నివసించడానికి ఎందుకు అనుకూలంగా ఉన్నాయి, మరికొన్ని ప్రాంతాలు ఎందుకు అంత కఠినంగా ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఇది అర్థం చేసుకోవడానికి మనం రష్యా భౌగోళిక, చరిత్ర అలాగే రాజకీయాల గురించి గమనించాలి. ఎందుకంటే ఈ విచిత్రమైన జనాభా విస్తరణ వెనుక ఎన్నో చెప్పని కథలున్నాయి. దీన్ని మనం ముందుగా ప్రాథమిక విషయాల నుంచి మొదలు పెడదాం. మీరు రష్యాను ప్రధానంగా 2 భాగాలుగా విభజించి చూడొచ్చు. మొదటిది యూరోపియన్ రష్యా కాగా రెండవది ఏషియన్ రష్యా. ఇలా చూసినప్పుడు మీకు ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. యూరోపియన్ రష్యా కేవలం 23% విస్తీర్ణంలో మాత్రమే వ్యాపించుంది. కానీ ఇక్కడే రష్యాకు చెందిన 80% జనాభా నివసిస్తోంది. మరోవైపు ఏషియన్ రష్యాను సైబీరియా లేదా ఫార్ ఈస్ట్ రష్యా అని కూడా పిలుస్తారు. ఇది 75% విస్తీర్ణంలో వ్యాపించుంటుంది. కానీ ఈ ప్రాంతమంతా చాలా వరకు ఖాళీగా ఉంటుంది. రష్యా రాజధాని మాస్కో కూడా యూరోపియన్ రష్యాలోనే ఉంది. రష్యా సాంస్కృతిక కేంద్రమైన సెయింట్ పీటర్స్బర్గ్ కూడా ఇక్కడే ఉంది. రష్యాకు చెందిన చాలా వరకు రైల్వే మార్గాలు, పరిశ్రమలు అలాగే రాజకీయ సంస్థలు ఈ పశ్చిమ భాగంలోనే ఉన్నాయి. కానీ రష్యన్లు తూర్పు వైపు ఎందుకు స్థిరపడలేదో అర్థం చేసుకోవడానికి మనం కొన్ని వందల ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. ప్రారంభంలో రష్యా ఈ రోజు ఉన్నంత పెద్దగా ఉండేది కాదు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో చిన్న చిన్న స్లావిక్ వర్గాలు ఉండేవి. ఈ ప్రాంతాలనే నేడు పశ్చిమ రష్యా అలాగే ఉక్రెయిన్ అని పిలుస్తున్నాం. ఈ వర్గాలు నదుల దగ్గర నివసించేవి. ఇక్కడ భూమి సారవంతంగా ఉండి వాతావరణం కూడా చాలా బాగుండేది. కానీ యూరల్ పర్వత శ్రేణులకు అవతలి వైపు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. రష్యన్ సామ్రాజ్యం విస్తరించడం ప్రారంభించినప్పుడు వారు ప్రజలను తూర్పు వైపు స్థిరపరిచేందుకు ప్రయత్నించేవారు. కానీ అక్కడ జీవించడం చాలా కష్టం. ఎందుకంటే సైబీరియా తన తీవ్రమైన చలి వాతావరణానికి ప్రసిద్ధి. అక్కడ ఎటు చూసినా మంచు మాత్రమే ఉంటుంది. ఐరోపా చుట్టూ నగరాలు సులభంగా ఏర్పడినట్లు ఇక్కడ జరగలేదు. సైబీరియాలో నగరాలు నిర్మించడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ఇక్కడ భయంకరమైన చలి ఉండేది. భూమిలో ఏం పండేది కాదు. కానీ సోవియట్ యూనియన్ కాలంలో పరిస్థితులు మారడం మొదలుపెట్టాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో సోవియట్ యూనియన్ అధికారంలోకి వచ్చిన ఆ సమయంలో దాని నాయకులు తూర్పు వైపు జనాభాను అలాగే అభివృద్ధిని విస్తరించాలని ఒక ప్రణాళిక వేశారు. ముఖ్యంగా సైబీరియా అలాగే ఫార్ ఈస్ట్ రష్యా ప్రాంతాల్లో వాళ్లు దీన్ని అమలు చేయాలనుకున్నారు. కానీ ఈసారి ప్రజల ఇష్టంతో సంబంధం లేకుండా ప్రభుత్వం వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపడం ప్రారంభించింది. జోసెఫ్ స్టాలిన్ పాలనలో 1920 నుంచి 1950 వరకు లక్షలాది మందిని తూర్పు వైపుకు పంపారు. వీరిలో కొందరు రాజకీయ ఖైదీలు కూడా ఉన్నారు. ప్రభుత్వం మీద విమర్శలు చేశారనే నెపంతో వాళ్ళని అక్కడికి పంపేవారు. అలాగే కొందరు సాధారణ పౌరుల్ని కూడా కార్మికులుగా అక్కడికి చేర్చారు. మరికొంతమందిని గులాగ్స్ అనే జైలు శిబిరాలకు పంపారు. ఇవి అత్యంత శీతల ప్రాంతంలో ఉన్న కారాగారాలు. ఈ శిబిరాల్లో జీవించడం చాలా కఠినం. భయంకరమైన చలిలు, ప్రజల చేత గనులు, అడవులు అలాగే నిర్మాణ పనులు బలవంతంగా పనిచేయించేవారు. వారికి చాలా తక్కువ ఆహారం అలాగే నివసించడానికి చిన్న స్థలం మాత్రమే ఉండేది. ఇదే సమయంలో సోవియట్ యూనియన్ తూర్పు వైపున కొత్త నగరాలు, పారిశ్రామిక కేంద్రాలను నిర్మించడం ప్రారంభించారు. ఈ కేంద్రాలు చమురు క్షేత్రాలు, బొగ్గు గనులు అలాగే సైనిక స్థావరాలకు దగ్గరగా ఉండేవి. దీని ప్రధాన ఉద్దేశం సైబీరియా వనరులను సోవియట్ ఆర్థిక వ్యవస్థ కోసం ఉపయోగించుకోవడం. అలాగే అక్కడ సోవియట్ యూనియన్ నియంత్రణను బలోపేతం చేయడం కూడా ఒక కారణం. ఈ కాలంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ ట్రాన్స్ సైబీరియన్ రైల్వే మార్గం. ఇది 1916లో పూర్తయింది. ఈ రైల్వే ట్రాక్ పశ్చిమాన మాస్కో నుంచి తూర్పున వ్లాడివోస్టాక్ అనే ఓడరేవు నగరం కూడా ఉంది. ఈ నగరం పసిఫిక్ సముద్రం పక్కనే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే స్టేషన్. దీని పొడవు 9000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. రష్యా తూర్పు ప్రాంతాలను పశ్చిమ ప్రాంతాలతో కలపడమే దీని ముఖ్య ఉద్దేశం. ఆ సమయంలో ఇది ఒక చాలా పెద్ద విజయం. దీనివల్ల సైబీరియా ప్రాంతాలను కొంతవరకు అభివృద్ధి చేయడానికి సహాయం దొరికింది. కానీ అప్పటికీ చాలా మంది రష్యన్లు అక్కడ స్థిరపడడానికి ఇష్టపడలేదు. కొత్త నగరాలు అలాగే రైల్వే స్టేషన్లు ఉన్నప్పటికీ కొద్దిమంది మాత్రమే ఆ ప్రాంతాల్లో నివసించడానికి సిద్ధపడ్డారు. దీనికి అతిపెద్ద అలాగే సహజమైన కారణం ఏంటి అంటే రష్యా పశ్చిమ భాగం నివసించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. యూరోపియన్ రష్యా మొదటి నుంచి నివసించడానికి అనువైన ప్రాంతం.
ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నేల సారవంతంగా అలాగే చదునుగా ఉంటుంది. దీనివల్ల ఇక్కడ నిర్మాణ పనులు చాలా సులభంగా జరుగుతాయి. రష్యాలోని ఈ యూరోపియన్ భాగంలో ముఖ్యంగా నల్లరేగడి భూములుంటాయి. ఈ ప్రాంతంలోని భూమి ప్రపంచంలోని అత్యంత సారవంతమైంది. ఈ సారవంతమైన భూమి క్రుక్స్, ఒరిజెన్ అలాగే బెల్గర్ రోడ్ ప్రాంతాల వరకు వ్యాపించుంది. ఇది గోధుమలు, బార్లీ, పొద్దుతిరుగుడు పంటలకు చాలా ప్రసిద్ధి. అందుకే రష్యాలో 70% ధాన్యం ఈ నల్లరేగడి ప్రాంతాల్లోనే పండుతుంది. అలాగే ఇక్కడ ఓల్గా లాంటి పెద్ద నదులున్నాయి. ఇది ఐరోపాలోనే అత్యంత పొడవైన నది. ఓల్గా అలాగే డ్నీపర్ నదులను చారిత్రకంగా వాణిజ్యం కోసం వినియోగిస్తారు. ఈ ఓల్గా నది 11 కంటే ఎక్కువ రష్యన్ నగరాలతో అనుసంధానమై ఉంది. వీటిలో కజాన్, నిజ్నీ నోగోరోడ్ అలాగే ఓల్గాగ్రాడ్ నగరాలున్నాయి. ఈ నది చివరకు కాస్పియన్ సముద్రంలో కలిసిపోతుంది. ఈ విధంగా ఇది వ్యవసాయం అలాగే రవాణాకు చాలా సహాయపడుతుంది. ఈ ప్రాంతం ఐరోపాకు చాలా దగ్గరగా ఉంటుంది. దీనివల్ల ఇక్కడ వాణిజ్యం, సంస్కృతి అలాగే ఆధునిక మౌలిక సదుపాయాలకు మంచి గుర్తింపు ఉంది. రష్యాలోని అత్యంత ముఖ్యమైన 2 నగరాలు పశ్చిమ వైపునే ఉన్నాయి. అవే మాస్కో అలాగే సెయింట్ పీటర్స్బర్గ్. ఈ 2 నగరాల్లో సుమారుగా 2 కోట్ల మంది నివసిస్తున్నారు. ఈ నగరాల్లో మంచి రోడ్లు, వైద్య సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు అలాగే నాణ్యమైన విద్య అందుబాటులో ఉన్నాయి. రష్యాలోని పెద్ద వ్యాపారవేత్తలు అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అందుకే రష్యాలోని నిపుణులు అలాగే విద్యార్థులందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. సోవియట్ యూనియన్ కాలంలో కూడా పశ్చిమ వైపు ప్రాంతాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ప్రభుత్వ అధికారులు అలాగే మేధావులతో కూడిన రష్యన్ ప్రముఖులు మాస్కో అలాగే సెయింట్ పీటర్స్బర్గ్లోనే నివసించేవారు. సోవియట్ యూనియన్ పెట్టుబడులన్నీ ఈ నగరాలకే వెళ్లేవి. అయితే ఈ విధంగా నేటికి కొనసాగుతోంది. ఉదాహరణకు ఈ రోజు కూడా మాస్కోలో సగటు జీతం రష్యా జాతీయ సగటు జీతం కంటే రెట్టింపు ఉంటుంది. ఈ కారణంగా రష్యాలో ఈ రోజు కూడా మీకు స్పష్టమైన విభజన కనిపిస్తుంది. పశ్చిమ ప్రాంత ఆర్థిక అలాగే రాజకీయ కేంద్రంగా ఉంది. కానీ సైబీరియా అలాగే ఫార్ ఈస్ట్ ప్రాంతం దానికి చాలా వెనుకబడి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరమైన యాకుట్స్ను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ ఉష్ణోగ్రత -6 డిగ్రీల సెల్సియస్ కంటే కిందకు పడిపోతుంది. ఇక్కడ నదులు గడ్డగట్టుకుపోతాయి. అలాగే వేసవి కాలం చాలా తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో దోమలు కూడా తమ జీవితాన్ని నరకప్రాయంగా గడుపుతాయన్నమాట. ఇక్కడ అడవులు, పర్వతాలు అలాగే గడ్డకట్టిన భూములు ఉంటాయి. రోడ్లు లేదా మౌలిక సదుపాయాలు అస్సలు లేవనే చెప్పాలి. అలాగే ఇక్కడ చెప్పుకోదగ్గ వ్యవసాయం కూడా ఏమీ లేదు. కానీ ఈ ప్రాంతం ఖాళీగా ఉన్నప్పటికీ సైబీరియా సహజ వనరులతో సమృద్ధిగా ఉంది. ఈ ప్రాంతంలో రష్యాలోనే అత్యధిక చమురు అలాగే సహజ వాయువులు నిల్వగా ఉంటాయి. దీనివల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత వనరులు ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అధికారుల అంచనా ప్రకారం రష్యాలోని 80% సహజ వాయువు అలాగే 70% చమురు సైబీరియా నుంచే వస్తుంది. అంతేకాకుండా ఐరోపాలో లభించే సహజ వాయువుల్లో పెద్ద భాగం ఇక్కడి నుంచే వెళుతుంది. అదేవిధంగా సైబీరియాలో మరో అద్భుతమైన సహజ ప్రసిద్ధమైన సరస్సు ఉంది. అదే బైకాల్ సరస్సు. ఇది సాధారణ సరస్సు కాదు, ప్రపంచంలోనే అత్యంత లోతైన సరస్సు. దీని లోతు సుమారుగా 1600 మీటర్ల వరకు ఉంటుంది. దీనికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోని 20% మంచినీటి సరఫరా ఇక్కడి నుంచే వెళుతుంది. అదేవిధంగా రష్యాలోని 40% బొగ్గు నిల్వలు కూడా ఉంటాయి. వీటితో పాటు ఇక్కడ చాలా పెద్ద బంగారం అలాగే వజ్రాల గన్లున్నాయి. ఉదాహరణకు ఇర్కుట్స్ లో ఉన్న సుకోయ్ లాగ్ బంగారు గని భూమిపై ఉన్న అతిపెద్ద బంగారు నిల్వల్లో ఒకటి. ఇక్కడ 450 టన్నుల బంగారం ఉంది. ఈ ప్రాంతం యురేనియం నిల్వల్లో కూడా చాలా ముందుంది. దీనివల్లే రష్యా ప్రపంచంలో 5వ అతిపెద్ద యురేనియం ఉత్పత్తి చేసే దేశంగా మారింది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఈ వనరులను భూమి నుంచి బయటకు తీయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఉదాహరణకు ఆర్కిటిక్ ప్రాంతాన్ని తీసుకుంటే అక్కడ తీవ్రమైన చలి ఉంటుంది. మంచు ఎంత ఎక్కువగా ఉంటుందంటే భూమిని చేరుకోవడమే చాలా కష్టం. ఇక ఇక్కడ ఎలాంటి రోడ్లు కూడా ఉండవు. దీనివల్ల తవ్వకాల పరికరాలను ఇక్కడికి చేర్చడం కూడా దాదాపుగా కష్టంగా మారుతుంది. ప్రభుత్వం ప్రజలకు ఉచిత భూమి, తక్కువ పన్నులు అలాగే డబ్బు ఆశ చూపించి తూర్పు వైపు వెళ్లేలా చేస్తోంది. ఇక్కడ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఈ విచిత్రమైన జనాభా విస్తరణకు మరొక కారణం కూడా ఉంది. రష్యన్ వెచ్చని సముద్ర జలాలకు పరిమితి మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయం దాని ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం అలాగే సైన్యానికి ఎప్పుడూ ఒక పెద్ద సమస్యగా మారింది. రష్యాకు చెందిన చాలా వరకు తీర ప్రాంతం సంవత్సరం అంతా గడ్డకట్టుకుపోయి ఉంటుంది, లేదా అది ప్రపంచం నౌకా మార్గాలకు చాలా దూరంగా ఉంటుంది. రష్యాకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది. కానీ ఈ సముద్రం సంవత్సరంలో 9 నెలల పాటు గడ్డకట్టుకుపోయి ఉంటుంది. వాతావరణం మార్పుల కారణంగా కొన్ని ఆర్కిటిక్ సముద్ర మార్గాలు తెరుచుకున్నాయి. కానీ ఇప్పటికీ ఇక్కడ నౌకల ద్వారా ప్రయాణించడం చాలా ప్రమాదకరం, అలాగే ఖర్చుతో కూడుకున్న పని. రష్యా తూర్పు భాగం పసిఫిక్ మహాసముద్రాన్ని తాకుతుంది. అక్కడ వ్లాడివోస్టాక్ లాంటి ముఖ్యమైన ఓడరేవుల నగరం కూడా ఉంది.
కానీ ఇక్కడ అసలు సమస్య దూరం. వ్లాడివోస్టాక్ మాస్కో నుంచి 9,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సైబీరియాకు పూర్తిగా అవతలి వైపు ఉంటుంది. ఇది వెచ్చని నీటి ఓడరేవు అయినప్పటికీ చలికాలంలో ఇక్కడ కూడా నీరు తరచుగా గడ్డకడుతూ ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో సాంకేతికత అలాగే రవాణా ఎంతో మెరుగైంది. మాస్కో నుంచి వ్లాడివోస్టాక్ మధ్య విమాన ప్రయాణాలు కేవలం 8 గంటల సమయం పడుతోంది. దేశమంతటా ఇంటర్నెట్ కనెక్షన్లు విస్తరించున్నాయి. కానీ రోజువారీ జీవితంలో ప్రాథమిక అవసరాలు ఇంకా మారలేదు. యూరోపియన్ రష్యాలు నగరాలు దగ్గరగా ఉంటాయి, రైళ్లు వేగంగా ఉంటాయి, దుకాణాలు రద్దీగా ఉంటాయి, అలాగే పాఠశాలలు, ఆస్పత్రులు, రోడ్లు అన్నీ మెరుగ్గా ఉంటాయి. తూర్పు రష్యాలోని నోవోసిబిర్స్క్ అలాగే ఎకాటెరిన్బర్గ్ లాంటి పెద్ద నగరాల్లో సదుపాయాలున్నాయి. కానీ మీరు తూర్పు వైపుకు ఇంకా కొంచెం ముందుకు వెళితే పరిస్థితులు దిగజారుతాయి. చాలా మంది యువత చదువు లేక ఉద్యోగాల కోసం ఈ తూర్పు వైపు నుంచి వస్తారు. వాళ్ళు మళ్లీ ఎప్పటికీ వెనక్కి వెళ్లరు.